హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనము చౌటుప్పల్ మండలంకి అతి సమీపంలో గేటెడ్ విల్లా ప్లాట్స్ వెంచర్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి రాజేష్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతను అడిగి తెలుసుకుందామండి. నమస్తే రాజేష్ గారు. హాయ్ సార్. హాయ్. సో బాగున్నారండి? బాగున్నాం సార్. సో ఇప్పుడు ప్రజెంట్ మనము చౌటుప్పల్కి నియర్ బైలో ఉన్నాము. ఇది 11 acres మెగా ప్రాజెక్ట్ అని విన్నాను. సో దీని గురించి మా వ్యూవర్స్కి క్లుప్తంగా వివరించండి. సో ఇది వచ్చేసి డిటిసిపి విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్. ఓకే. జస్ట్ చౌటుప్పల్కి ఒక 5 minutes డ్రైవ్లో ఉంటాము. ఓకే. సో ఇది నామ్స్ ప్రకారం మనం ముందుగానే డెవలప్మెంట్ చేసి మరి కస్టమర్స్కి ఇస్తున్నాము. సో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ 13 కంప్లీట్ చేసుకొని 14th వచ్చాము. రీసెంట్గానే మీరు పెట్టిన వీడియో, మీరు లాస్ట్ టైం పెట్టారు కదా వీడియో, అందులో మొత్తం టోటల్గా కంప్లీట్ చేసుకొని 14th వెంచర్కి వచ్చాము. ఇందులో కూడా మనం ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని సేల్ చేస్తున్నాము. ఈ 12th వెంచర్ 13th వెంచర్ ఎలా ఉన్నాయంటే డెవలప్మెంట్స్ తర్వాత చేసి ఉండే. ఇది 14th వెంచర్ అలా కాకుండా ముందే మేము డెవలప్మెంట్స్ అన్నీ చుట్టూ కాంపౌండ్ వాల్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ డ్రైనేజ్ సిస్టము, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ పూర్తి చేసి మరి కస్టమర్కి అందిస్తున్నాము. ఇందులో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు కరెంట్ పోల్స్ ఆల్రెడీ వర్క్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది వర్క్ అనేది ఎప్పటివరకు కంప్లీట్ అయిపోవచ్చండి ఎలక్ట్రిసిటీ దీంట్లో? ఇది 15 daysలో కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మేము అప్రూవల్ తీసుకొచ్చుకున్నాము. 15 to 20 daysలో మనకు వైరింగ్ అయిపోతుంది. అంతేకాకుండా కూడా మనకి పక్కనే పార్క్ ఉంది. పార్క్ లో మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. మనము క్లబ్ హౌస్ అంటే వీకెండ్స్ కానీ ఎవరైనా మన దానిలో కస్టమర్స్ వచ్చినప్పుడు క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా మనం అందిస్తున్నాం కస్టమర్స్ కి. సో ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అని దీంట్లో ఏర్పాటు ఏమైనా చేస్తున్నారండి? సో డిటిసిపి నామ్స్ ప్రకారం మనం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ వస్తాయి, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. అంతేకాకుండా మనము చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఓకే. సో ఇక్కడ మనకి ప్లాట్ సైజులు ఎలా ఉన్నాయి సార్ మనకి దీంట్లో? 100 గజాల నుంచి స్టార్ట్ సార్. ఓకే. నార్మల్గా సామాన్యునికి కూడా అందజేయాలనే ఒక ఉద్దేశంతో 100 గజాల నుంచి స్టార్ట్ చేశాము. 100 square yard, 125 square yard, 110 square yard, 200 square yard. ఇంకా కావాలి అనుకుంటే మనది గ్రేడెడ్ కమ్యూనిటీ కిందికి వస్తుంది. పక్కనే మనకు చౌటుప్పల్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా 4th floor 5th floor కట్టుకోవాలి, ఫ్యూచర్లో మనకి ఎవరికన్నా అపార్ట్మెంట్ ప్లానింగ్గా ఉన్నా కూడా మనం ఇక్కడ 2000 square yard కూడా డైరెక్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. ఇది ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఇంకొంచెం బెటర్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఒక 500 నుంచి 2000 square yards తీసుకున్నట్టయితే కస్టమరు ఇక్కడ డెవలప్మెంట్కి, స్కూల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రెంటల్ అయితే ఇన్కమ్ అయితే ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే చౌటుప్పల్ అనేది చాలా పెద్ద సిటీ అనమాట. సో మనకి ఏదైతే ఐటీ కారిడార్ సెజ్ ఏదైతే ఉందో చౌటుప్పల్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఏదైతే మనకు ప్రపోజ్డ్ డ్రై పోర్ట్ మన ఏదైతే మన గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దానికి కూడా చాలా దగ్గరలో ఉంటాం. ఈ విలేజ్కి ఆనుకొని ఈ వెంచర్ అయితే వేయడం జరిగిందండి వీళ్ళు. సో సార్ మిమ్మల్ని అంటే ప్లాట్ ఒక కస్టమర్ కొనాలనుకున్నప్పుడు బుకింగ్ అమౌంట్ ఎలా పే చేయాలి మీకు? 11,000 నుంచి స్టార్ట్ సార్. మన దానిలో కస్టమర్కి ఆల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, ఆఫ్ కోర్స్ మీ వీడియో చూసి లాస్ట్ టైం వచ్చారు కదా తిరుపతి నుంచి, ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి రావాలనుకున్నా కూడా రావచ్చు. ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బుకింగ్ అమౌంట్ ఎలా ఉంటుందంటే మా దగ్గర 11,000 నుంచి స్టార్ట్ సార్. ఓకే సార్ 11,000 రూపీస్ కట్టుకొని బుక్ చేసుకుంటే అలాట్మెంట్ అయిపోద్ది. 1 week నుంచి 10 days దాకా మీకు డాక్యుమెంటేషన్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అగ్రిమెంట్ ఉంటుంది. అందులో 1 lakh నుంచి 3 lakhs మధ్యలో బిట్వీన్ ద మీరు ప్లాట్ను బట్టి మనం బుక్ అలాట్మెంట్ చేసుకొని తర్వాత అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది సార్ మన దగ్గర, ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, బ్యాంక్ లోన్ కూడా ఆప్షన్ ఉంది సార్. బ్యాంక్ లోన్కి వెళ్ళిన వాళ్ళకి కూడా మనం అందిస్తున్నాం సార్. ఓకే. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మీరు జస్ట్ 11,000 రూపీస్ బుకింగ్ అమౌంట్ కట్టి మీరు ప్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు సార్. రిమైనింగ్ ప్రాసెస్ అంతా రాజేష్ గారు మీకు దగ్గరుండి వివరిస్తారు. ఎనీ బ్యాంక్ నుంచి అయినా మీకు బ్యాంక్ లోన్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రోడ్స్ ఎన్ని ఫీట్ల రోడ్స్ సార్? సార్ టోటల్గా మనకి రోడ్స్
33 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో మనం ఇది ఎంట్రీలో ఉన్నాము, ఆర్చ్ గేట్ రెడీ అయిపోయింది. సో మనం ఎంట్రీ నుంచి మనము 40 చూసుకున్నట్టయితే ఆర్చ్ గేట్ కూడా రెడీ అయిపోయింది. ఎంట్రెన్స్ లో ఆర్చ్ గేట్ పెట్టాము. సో ఎంట్రెన్స్ మొత్తం 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇందులో మనకి సెక్యూరిటీ గేట్ కూడా రెడీ చేసాము. సెక్యూరిటీ కూడా మనకి ఉంటారు, 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారు. అంతేకాకుండా మనం సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరా సర్వీస్ తోని మనము కస్టమర్ చూసుకోవచ్చు. గజం రేటు ఇక్కడ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? సార్ మనము ప్రైస్ విషయానికి వస్తే సార్ మనము 8,000 కోట్ చేస్తున్నాం సార్. స్క్వేర్ యార్డ్కి 8,000. సో 100 గజాల నుంచి స్టార్ట్ ఉంది కాబట్టి 8 లక్షలకే 100 గజాలు అందజేస్తున్నాం సార్ కస్టమర్కి. ఓకే, సూపర్ సార్. లొకేషన్స్ హైలైట్ చూసుకున్నట్టయితే మనము త్రిబుల్-ఆర్కి ఇన్సైడ్ ఉంటాము. సో ఎల్బీ నగర్కి 40 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాము. సో ఓఆర్ఆర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్-ఆర్ ఉంది కాబట్టి మనం త్రిబుల్-ఆర్ ఇన్సైడ్ మన ప్రాజెక్ట్ ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ సరౌండెడ్ బై ఎలా ఉన్నాయి? ఈ వెంచర్కి అవి ఎలా వాల్యూ యాడెడ్గా ఉంటాయి సార్ దీనికి? సార్ చూసుకున్నట్టయితే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. సో మనకు జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడ అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ 2.5 lakhs ఎంప్లాయ్మెంట్ రెడీ అయింది. అది 5 lakhs ఎంప్లాయ్మెంట్. సో రానున్న కాలంలో ఒక 5 years టార్గెట్ పెట్టుకుంటే మనకి ఇప్పుడు తీసుకుపోయే ల్యాండ్ 8 lakhs ఉంది కదా, 100 గజాలు, 20 lakhs ఈజీగా అవుతుంది సార్. విత్ ఇన్ ద అవునండి. ఓకే, సో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్ నియర్ బై చౌటుప్పల్? ఇప్పుడు సరౌండెడ్ బైలో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? చౌటుప్పల్ ఉంది. చౌటుప్పల్ నుంచి మనకి సంస్థ నారాయణపురం మీకు ఐడియా ఉంది కదా. సో సంస్థ నారాయణపురం కాకుండా మనకి రాచకొండ ఫోర్ట్, అంతేకాకుండా మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ జోను, అంతేకాకుండా స్కూల్స్, హాస్పిటల్స్, మల్టీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకు నియర్ బై. చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో అందుకోసమే మీరు ఇప్పుడు అమౌంట్ మీద 8 lakhs పెట్టుకుంటే విత్ ఇన్ ద 5 yearsలో మీకు త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం త్రిబుల్-ఆర్ ఇన్సైడ్లో ఉంటాం కాబట్టి అప్రిషియేట్ ఈజీగా వస్తుంది.